మన ఆధునిక జీవితం ఎంత వేగంగా సాగిపోతున్నా లోపలెక్కడో ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఈ ప్రశ్నకు సమాధానం మన గతం నుంచే వస్తే? అవును, ఈరోజు మనం పిపిఎన్ గారి ప్రాచీన విజ్ఞానం యొక్క శక్తి అనే పుస్తక సమీక్ష ఆధారంగా మన ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి మన పూర్వీకుల బోధనలు ఎలా సహాయపడతాయో చూద్దాం. అవును, సరిగ్గా ఇదే. ఈ ప్రశ్న మన ఆధునిక జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న ఒక విచిత్రమైన పరిస్థితినే చెబుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉన్నట్లే కనిపిస్తాం, కానీ లోపల చూస్తే మాత్రం అస్సలు సంతృప్తే ఉండదు. ఇది చాలామంది అనుభవించే విషయమే కదా. అయితే అసలు విషయమేంటంటే, ఈ పుస్తక సమీక్ష ప్రకారం ఈ సమస్యలకు సమాధానాలు కొత్తవేమీ కాదట. అవి ఎప్పుడో మన దగ్గర ఉన్నాయి. అవును, అవి కాలాతీతమైనవి. అంటే ఈ పరిష్కారాల కోసం మనం ఎక్కడో వెతకక్కర్లేదు. మన గతం నుంచే, మన పూర్వీకుల విజ్ఞానం నుంచే వాటిని తెలుసుకోవచ్చని ఈ పుస్తకం అంటోంది. సరే, అయితే ఇక విషయంలోకి వెళ్దాం. అసలు మనం మన జీవితంలో తెలియకుండానే చేస్తున్న కొన్ని సాధారణ పొరపాట్లు ఏంటి? ఈ వేగవంతమైన ప్రపంచం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, మనం తరచుగా చేసే మొదటి పొరపాటిదే. లోతుకన్నా వేగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అంటే ప్రతిదీ త్వరగా ఇన్స్టెంట్గా జరిగిపోవాలనుకుంటాం. ఉదాహరణకి, ఆరోగ్యంగా ఉండటానికి నెమ్మదిగా మంచి అలవాట్లు చేసుకోవడం కంటే ఫాస్ట్గా బరువు తగ్గాలని క్రాష్ డైట్ల వెంట పడతాం. దీర్ఘకాలిక ఎదుగుదల కన్నా తక్షణ ఫలితాలే మనకు ముఖ్యమైపోయాయి. ఇక రెండవ పొరపాటు, ఆత్మపరిశీలనను పూర్తిగా పక్కన పెట్టేయడం. మన చుట్టూ ఉన్న గందరగోళంలో పడిపోయి మనతో మనం సమయం గడపడమే మర్చిపోతున్నాం. అంటే ప్రశాంతంగా మన గురించి మనం ఆలోచించుకోవడానికి టైమే ఉండట్లేదు. నిద్రపోయే ముందు ప్రశాంతంగా జర్నల్ రాసుకోవడం లాంటివి మానేసి గంటల తరబడి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ కూర్చుంటున్నాం. ఈ నిరంతర పరధ్యానం మనల్ని మనకే దూరం చేస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, మనం ప్రకృతికి, మన చుట్టూ ఉన్న సమాజానికి దూరమైపోతున్నాం. ఒకప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్లం. ఇప్పుడు వర్చువల్ కనెక్షన్లకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నాం. ఆన్లైన్ స్నేహితుల కోసం పక్కనున్న వాళ్లను పట్టించుకోవట్లేదు. ఈ వర్చువల్ ప్రపంచంలో బంధాలను వెతుక్కుంటూ నిజమైన ప్రేమను, సానుభూతిని, అసలైన సంబంధాలను కోల్పోతున్నాం. అలాగే మరో పెద్ద పొరపాటు, విజయాన్ని కేవలం డబ్బు, హోదాతోనే కొలవడం. అంటే సక్సెస్ అంటే మంచి జాబ్, పెద్ద కారు, బంగ్లా ఇలాగే అనుకుంటున్నాం. ఈ పరుగులో పడి హోదా కోసం ఎక్కువ గంటలు పనిచేస్తూ కుటుంబాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు. మన శాంతి, సంతోషం లాంటి అసలైన విషయాలన్నింటినీ పణంగా పెట్టేస్తున్నాం. ఇక చివరిగా అసలైన విలువలను మరిచిపోవటం. ఓర్పు, వినయం, నమ్మకం ఇలాంటి శాశ్వతమైన విలువలను పక్కన పెట్టేస్తున్నాం. అంతెందుకు, చాలా కంపెనీలలో నాయకులు కూడా దీర్ఘకాలిక నమ్మకం మీద కాకుండా కేవలం ఈ 3 నెలల లాభాల మీదే దృష్టి పెడుతున్నారు. ఇలా స్వల్పకాలిక లాభాల కోసం ప్రాథమిక సూత్రాలను పక్కన పెట్టడం వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా చాలా నష్టపోతున్నాం. సరే, ఇప్పటివరకు మనం చేస్తున్న పొరపాట్లు, మన సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కథలో ఒక చిన్న మలుపు. ఒకవేళ ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాలు కొత్తవి కాకుండా ఎప్పటినుంచో మన దగ్గరే ఉన్నాయంటే, మన ప్రాచీన విజ్ఞానంలోనే దాగి ఉన్నాయంటే ఎలా ఉంటుంది? అయితే ఆ లోతైన అలవాట్ల వైపు ఎలా మారాలి? ఈ ప్రాచీన సూత్రాలను మన జీవితంలోకి తీసుకురావడం ద్వారా ఎలా మెరుగుపడొచ్చో ఇప్పుడు చూద్దాం. సో మనం ఎలా మెరుగుపడాలి? ఇక్కడ 5 ముఖ్యమైన మార్పులున్నాయి. 1. తక్షణ ఫలితాల వెంట పడటం ఆపి నిలకడగా ఉండే మంచి అలవాట్ల వైపు మారాలి. 2. రోజు కాసేపు మనతో మనం గడపాలి. అంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. 3. ప్రకృతితో, మన చుట్టూ ఉన్న మనుషులతో మళ్లీ సంబంధాన్ని పెంచుకోవాలి. 4. సక్సెస్ అంటే కేవలం డబ్బు, హోదా మాత్రమే కాదు, మనశ్శాంతి కూడాని గుర్తుంచుకోవాలి. ఇక 5వది, ఓర్పు, నమ్మకం లాంటి పాత విలువలను మన ఆధునిక జీవితంలో కూడా పాటించాలి. చూసారా, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రతి పొరపాటుకు ఇక్కడొక పరిష్కారముంది. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి? ఈ ప్రాచీన విజ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం. ఒక యాక్షన్ ప్లాన్ లాగా అన్నమాట. మనసు ప్రశాంతంగా ఉండటానికి రోజూ చేసుకోగలిగే కొన్ని చిన్న చిన్న పనులు ఇక్కడున్నాయి. మొదటిది, ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిసేపు ధ్యానం లేదా శ్వాసమీద ధ్యాస పెట్టడంతో మొదలుపెట్టండి. రెండవది, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీకు ఆనందాన్నిచ్చిన 3 విషయాల గురించి ఒక జర్నల్లో రాయండి. ఈ 2 చిన్న అలవాట్లు చూడ్డానికి సింపుల్గా ఉన్నా చాలా శక్తివంతమైనవి.
మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. అదే మధ్య మార్గం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏ విషయంలోనూ అతిగా వెళ్లకుండా ఉండటం. పనిలో అయినా, తినడంలో అయినా, లేదా మరే ఇతర అలవాట్లలో అయినా సరే బ్యాలెన్స్ పాటించటమే మధ్య మార్గం అన్నమాట. అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, సమతుల్యంగా జీవించటం. మరి మన చుట్టూ ఉన్న సమాజంతో మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇక్కడ 2 సింపుల్ ఐడియాస్ ఉన్నాయి. వారానికి ఒక్కసారైనా ఫోన్లు, టీవీలు అన్నీ పక్కన పెట్టి పూర్తిగా కుటుంబంతో సమయం గడపండి. లేదా ఏదైనా సామాజిక సేవ లేదా పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనండి. టెక్నాలజీకి దూరంగా మనం మనుషులతో గడిపే సమయమే మనకు నిజమైన బంధాలను తిరిగిస్తుంది. ఇక మన లక్ష్యాల విషయానికొస్తే ఇక్కడ మన ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పు రావాలి. సాధారణంగా మన గోల్స్ ఎలా ఉంటాయి? సేల్స్ టార్గెట్లు అంటే కేవలం అంకెల మీదే దృష్టి పెడతాం. కానీ సంపూర్ణ లక్ష్యాలు అంటే అలా కాదు. ఈ అంకెలతో పాటు మన టీం ఎంత సంతోషంగా ఉంది, కస్టమర్లు మనల్ని ఎంత నమ్ముతున్నారు, ఇలాంటి అంతర్గత ఎదుగుదలను కూడా విజయానికి కొలమానంగా చూడాలి. విజయాన్ని కేవలం అంకెల్లో కాకుండా విలువల్లో కూడా చుట్టమన్నమాట. ఇది చూడండి, ఎంత మంచి ఉదాహరణో! కార్పొరేట్ ట్రైనింగ్లో విలువలను నేర్పించడానికి పంచతంత్ర కథలను ఉపయోగించడం. ఇది చూస్తే అర్థమవుతుంది మన ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక ప్రపంచంలో ఎంత సృజనాత్మకంగా వాడొచ్చో. నిజమే కదా? సూటిగా చెప్పడం కంటే కథల ద్వారా చెప్తే విలువలు చాలా బాగా అర్థమవుతాయి. సరే, ఇక ముగింపు దశకొచ్చేశాం. అసలు ఈ ప్రాచీన విజ్ఞానం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎందుకు నిలబడింది? ఈ పాఠాలు ఇప్పటికీ మనకు ఎందుకంత అవసరం? ఎందుకంటే ఈ ప్రాచీన విజ్ఞానం ఒక అద్దం లాంటిది. మనం ఈరోజు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారాలు ఇప్పటికీ మన గతంలో ఉన్నాయని ఆ అద్దం మనకు గుర్తు చేస్తోంది. సో ఈ పుస్తకం యొక్క అసలు సారాంశం ఇదే. పరిష్కారాలు ఎక్కడో బయటలేవు, అవి మన పూర్వీకుల జ్ఞానంలో, మన గడిచిన కాలపు అనుభవాల్లోనే ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఆ అద్దంలోకి చూసి నేర్చుకోవడమే. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన జీవితానికి మరింత అర్థాన్ని, ప్రయోజనాన్ని ఇవ్వగల ఒక ప్రాచీన అలవాటు ఏమై ఉంటుంది? అలాంటి ఒక్క చిన్న మార్పు మన జీవితానికి ఒక కొత్త దిశని ఎలా చూపించగలదు?